ఈ వీడియోలో హెల్తీ ఓట్స్ దోశ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఆనియన్స్, టమాటో, అది వచ్చేసి పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు అవన్నీ వేసుకొని ఒక 300 గ్రామ్స్ ఓట్స్ వేసుకుంటున్నాం మేమైతే. 300 గ్రామ్స్ ఓట్స్కి ఒక 100 గ్రామ్స్ బేసన్ వేసుకోవాలి. శనగపిండి మంచిదే. ఓట్స్ దోశ ఎందుకంటే ఓట్స్ నార్మల్ దోశ కంటే బెటరు. ఓట్స్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది. షుగర్ ఉండే వాళ్ళకి కూడా ఓట్స్ దోశ అయితే చాలా మంచిది. ఇంకా వెయిట్ గెయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకైనా, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకైనా ఇలాగ హెల్తీగా వెయిట్ గెయిన్ అవ్వడం లేకపోతే హెల్తీగా వెయిట్ లెస్ అవ్వడం బెటర్. అందుకని ఇలాంటి ఓట్స్ దోశ ప్రిఫర్ చేయొచ్చు. ఓట్స్లో ఏంటంటే ఫైబర్ కంటెంట్ మామూలు దోశ కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. అండ్ ప్రోటీన్ కూడా మామూలు దోశ కంటే, వైట్ రైస్ దోశ కంటే దీంట్లో కొంచెం ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. మీరు వైట్ రైస్ దోశ ఇష్టం అయితే మినపప్పుతో పాటు కొంచెం ఓట్స్ కూడా వేసుకుంటే బెటరు. అండ్ చాలా సింపుల్ ఇది. జస్ట్ ఆనియన్స్, ఈ కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, కారం, కొంచెం జీలకర్ర యాడ్ చేసి తక్కువ ఆయిల్తో ఈజీగా చేసుకునే సింపుల్ రెసిపీ. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఫర్మెంటేషన్ కూడా ఏం అవసరం లేదు ఓట్స్ దోశకి. ఇది ఒక 2 దోశ తిన్నా కూడా చాలా ఫుల్ఫిల్లింగ్గా ఉంటుంది కడుపు. సో చేసుకోండి హ్యాపీగా.